హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ టెక్. అందరికీ ఇన్ఫినిటీ టెక్ ఛానల్కి స్వాగతం. హెచ్టిఎంఎల్ క్లాస్ 12లో ఈరోజు మనం హెచ్టిఎంఎల్ లిస్ట్స్ కోసం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం లిస్ట్ కోసం చెప్పుకుందాం. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్లోని టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఆ టాపిక్స్ మనం లిస్ట్ వైజ్గా రాస్తాం. అవునా? ఆ లిస్ట్ వైజ్ అంటే 1, 2, 3 అని లేదంటే స్పెషల్ సింబల్స్ అనేవి యూజ్ చేసుకుంటూ రాస్తూ ఉంటాం. అనే వెబ్ పేజ్లో లిస్ట్ వైజ్ రాయాలంటే అక్కడ మనకు 3 టైప్స్ లిస్టులు అయితే ఉంటాయి. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, ఇంకా డెఫినేషన్ లిస్ట్ అనే 3 టైప్స్ ఉంటాయి. ఆర్డర్ లిస్ట్లో నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ వస్తాయి. అన్ఆర్డర్ లిస్ట్లో డిస్క్ అండ్ స్పెషల్ సింబల్స్ వస్తాయి. డెఫినేషన్ లిస్ట్లో డెఫినేషన్స్ వస్తాయి. అర్థమవడం కోసం ఒకసారి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను గూగుల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ టాపిక్స్ అనేవి నేను సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు అలా నేను స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇక్కడ చూసారు వెబ్ డెవలప్మెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. అది నేను క్లిక్ చేశాను. అక్కడ చూసారు మనకి లిస్ట్ అనేవి వచ్చాయి. మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి వెబ్ డెవలప్మెంట్లో అనేవి వస్తున్నాయి. చూసారు నేను ఇంక్రీజ్ చేశాను, చూడండి సైజ్. ఓకే, చూడండి ఇలా చూస్తూ ఉంటే చూసారా ఫస్ట్ మనకి ఆర్డర్ లిస్ట్ వచ్చింది. చూసారా ఫస్ట్ ఇది వెబ్ డెవలప్మెంట్ టాపిక్స్ అని, మేకప్ లాంగ్వేజ్ టాపిక్స్ అనేది 1, 2, 3 అని వచ్చింది. చూసారా ఇది ఆర్డర్ లిస్ట్ అనమాట. నెంబర్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్స్ కానీ లేదు అంటే ఆల్ఫాబెట్స్ కానీ వచ్చాయంటే ఇవి ఆర్డర్ లిస్ట్ అనమాట. ఇలా కిందకి వెళ్తే చూసారా మనకు అన్ఆర్డర్ లిస్ట్ కూడా మనకు కనిపిస్తే చూపిస్తాను చూడండి. చూసారు ఇక్కడ మనకి సిఎస్ఎస్ ట్రిక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ డాట్స్లా వచ్చింది. ఇక్కడ డిస్క్ అనమాట. ఈ సర్కిల్స్ ఇవన్నీ కూడా అన్ఆర్డర్ లిస్ట్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా? చూసారా ఇవి అన్ఆర్డర్ లిస్ట్లోకి వస్తుంది. ఓకే, మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా రాయాలి ఏంటి అనేది క్లియర్గా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ట్యాగ్స్ చూద్దాం. లిస్ట్కి ట్యాగ్ ఏంటి అంటే ఎల్ఐ ట్యాగ్, ఆర్డర్ లిస్ట్కి ఓఎల్ ట్యాగ్, అన్ఆర్డర్ లిస్ట్కి యూఎల్ ట్యాగ్, డెఫినేషన్ లిస్ట్కి డిఎల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఆల్రెడీ అసలు లిస్ట్ అంటే ఏంటి, అసలు లిస్ట్లో టైప్స్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఓకే, వాటిని మనం ప్రాక్టికల్గా ఇప్పుడు మనం వీటిలో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం లిస్ట్ కోసం తెలుసుకుంటే ఇప్పుడు లిస్ట్లోని మనం 3 టైప్స్ ఉన్నాయని చెప్పాము. అది ఏంటి అంటే ఫస్ట్ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, ఇంకా డెఫినేషన్ లిస్ట్ అనేది 3 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చెప్పుకుంటున్నామంటే ఆర్డర్ లిస్ట్ కోసం మనం చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే నేను దేని గురించి చెప్దాం అనుకుంటున్నానంటే వెబ్ డెవలప్మెంట్ కోసం నేను చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఈ వెబ్ డెవలప్మెంట్లో ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ టైప్ మనం ఇక్కడ ఆర్డర్ లిస్ట్ కోసం చెప్పుకుంటున్నాం. ఓకే, ఆర్డర్ లిస్ట్లో నేను ఏ టైప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇందులో మనకి నెంబర్స్ రావచ్చు, ఏబిసిడీలు రావచ్చు, తర్వాత రోమన్ నెంబర్స్ ఏమైనా రావచ్చు. కానీ నేను నెంబర్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, అందుకని ఆర్డర్ టైప్ ఈక్వల్ టు నెంబర్ ఫస్ట్ది ఇచ్చాను. ఎందుకంటే 1 ఇస్తే ఆల్టర్నేట్గా వాటికి తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్లో 2 టైప్స్ ఉంటాయని, అంటే 2 పార్ట్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఫస్ట్ది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని తెలుసుకున్నాక ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, 1 ఫ్రంట్ ఎండ్, 2 బ్యాక్ ఎండ్ అనేది అవుట్పుట్ అనేది వచ్చింది. చూసారా ఇక్కడ మనకి వెబ్ డెవలప్మెంట్ అని చెప్పేసి 1 ఫ్రంట్ ఎండ్, 2 బ్యాక్ ఎండ్ అని వచ్చింది. ఇది ఎలా వచ్చింది అంటే ఇప్పుడు మనము ఆర్డర్ లిస్ట్ ఏదైతే ఉందో అది మనం యూజ్ చేయడం వల్ల మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం 1, 2 ఉన్నాయని చెప్పాం. నెక్స్ట్ ఏబీసెస్ కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో చూసుకుంటే మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అనేది. ఇవి మనకి ఇక్కడ ఎలా వస్తాయి చూసుకుందాం చూడండి. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో లిస్టు ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడికి వెళ్ళండి. ఇది ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ యొక్క మధ్యలో ఈ ఎల్ఐకి ఇక్కడ లిస్ట్ ఓపెన్ లిస్ట్కి క్లోజర్ లిస్ట్కి మధ్యలో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు ఏదైతే ఉంది వెబ్ డెవలప్మెంట్కి సబ్ ఏమొచ్చింది అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ వచ్చింది. ఈ యొక్క టైప్స్కి సబ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అనేది. ఓకే, ఇప్పుడు మనం సబ్స్ కోసం ఏం రాస్తున్నాము, ఓఎల్. ఆర్డర్ లిస్ట్ అనేది టైప్, ఏ టైప్ ఇస్తున్నాం ఇక్కడ మనము ఈక్వల్ టు ఏబిసిడి ఇస్తున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏ రాద్దాం. క్లోజ్ చేశాను.
ఇప్పుడు క్లోజ్ చేశాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వీటిలో మనం ఏమేమి రావాలని రాద్దాం. లిస్ట్ LI ఓపెన్ క్లోజ్ లిస్ట్ ట్యాగ్స్ యూస్ చేస్తున్నాం. ఓకే, ఈ మధ్యలో నాకు ఏంటి ఫస్ట్ది HTML అనేది రావాలి. HTML. ఓకే, నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేశాను. మళ్ళీ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ లిస్ట్ ట్యాగ్స్ రాశాను. ఈ మధ్యలో మళ్ళీ నేను ఏం రాశాను, ఎలిమెంట్ అనేది CSS అనేది రాశాను. ఓకే, ఇప్పుడు రాసి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఓపెన్. ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలి. ఏది క్లోజ్ చేయాలి, ఇదిగో ఈ ఆర్డర్ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనం క్లోజ్ చేయాలి. ఓకేనా, మొత్తం ఆర్డర్ అన్నీ క్లోజ్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా, ఈ కింద దానికి ఇది. ఓకే, ఇప్పుడు Ctrl+S సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. చూసారు, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో మనకి ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయి, HTML ఒకటి, CSS ఒకటి. ఓకే, ఇప్పుడు అదేవిధంగా మనం బ్యాక్ ఎండ్లో కూడా రాద్దాం. ఓకే, ఏదైతే ఉందో ఇక్కడ వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు మనం ఇందులో ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ ఇచ్చి ఇది ఏ టైప్ మనకి రావాలి అనుకుంటున్నాం. ఇక్కడ మనము ABCDలే మళ్ళీ ఇద్దాం. ఇక్కడ మనం ABC ఇద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి, మళ్ళీ ఇందులో లిస్ట్ రాయాలి. ఓకే, క్లోజ్ లిస్ట్ ఏంటి, ఇందులో ఫస్ట్ది వీటిలో ఏమేమి యూస్ చేస్తాం, PHP. ఓకే, మళ్ళీ లిస్ట్ ఓపెన్ లిస్ట్ క్లోజ్ లిస్ట్. మనం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మొత్తం అంతా ఈ లిస్ట్లోనే మనము ఇవ్వాలి, ఏమి టైప్స్ ఉండాలి అనేది. ఓకే, మనం ఫ్రేమ్ వర్క్ అనేది రాద్దాం. రాసి ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో ఆ యొక్క ట్యాగ్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసి ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. చూసారు, ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.